హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మన ముందున్నారు అవినాష్ గారు. అసలు ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. మన ఇండియాలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? దాని గురించి అసలు ఎట్లా నడుస్తాయి స్కూల్స్? ఆ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. అవినాష్ గారు ఉన్నారు. అసలు పిల్లలు ఏ ఏజ్‌లో చదువుకోవాలి సార్? స్కూల్‌కెళ్ళాలి యాస్ పర్ లా. దీని ప్రకారం చెప్తారా మీరు? ఇప్పుడు మనకి స్కూల్లో నర్సరీ నుంచి మనం స్టార్ట్ చేస్తామండి. సో, స్కూల్లో నర్సరీ జాయిన్ చేసేప్పుడు ఆ పర్టిక్యులర్ అకాడమిక్ ఇయర్‌లో పిల్లలకి ఆహ్, 3+ ఉండాలి ఏజ్. అప్పుడు నర్సరీలో జాయిన్ చేసుకుంటారు యాస్ పర్ లా. కానీ కొంతమంది ప్లే గ్రూప్ అని కూడా జాయిన్ చేస్తారు. 3 ఇయర్స్ కన్నా ముందు. అది వాళ్ళ వాళ్ళకి పిల్లలతో టైం సరిపోక వాళ్ళు కాలేజ్ ఆఫీసెస్‌కెళ్ళడం గానీ అట్లాంటివి ఉంటుంది కాబట్టి కొంచెం ప్లే గ్రూప్ అంటే ఇట్స్ లైక్ స్కూల్ కాదు. కానీ ఇప్పుడు స్కూల్ సిస్టమ్‌లో యాడ్ చేశారు మన దగ్గర దాన్ని. కానీ మనకి యాస్ పర్ లా మనం చూసుకుంటే నర్సరీకి ఏదైతే ఉంటుందో యాక్చువల్‌గా నర్సరీలో జాయిన్ అయ్యేప్పుడు వాళ్ళ ఏజ్ 3+ ఉండాలన్నమాట. ఓకే. ఇంకొకటొచ్చేసి మనకి మన ఇండియాలో స్కూల్‌లో అఫిలియేషన్ ఉన్నాయి. అసలు అఫిలియేషన్ అంటే ఏంటి? అఫిలియేషన్ అంటే? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అఫిలియేషన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి పిల్లలకి అక్కడ మనం నర్సరీ నుంచి అలా చూసుకుంటూ ఉంటే మాంటెసరీ అనేది ఒకటుంటుంది. మాంటెసరీ ఏంటి అంటే మీకు 4 ఇయర్స్, బేసిక్‌గా 4 ఇయర్స్ ఉంటుందనమాట. అది మీరు ప్లే గ్రూప్ అంటే 2+ ఇయర్స్ నుంచి జాయిన్ చేసుకొని ఒక 4 ఇయర్స్ అదొక కాంప్రిహెన్సివ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో, మనము మన మన దగ్గర ఎల్‌కేజీ, యూకేజీ అంటారు. లేకపోతే పీపీ1, పీపీ2 అంటారు. రైట్, ప్రీ ప్రైమరీ అని. సో, ఇప్పుడు ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ దీన్ని ప్రీ ప్రైమరీస్ అంటారనమాట. ఓకే. సో, ఈ ప్రీ ప్రైమరీలో మనం చూసుకుంటే మాంటెసరీ సిస్టమ్ ఒకటుంది. ఓకే. మాంటెసరీ సిస్టమ్ ఇస్ వన్. అది కాకుండా చూసుకుంటే ఇంకా వేరే అఫిలియేషన్స్ లైక్ ఇప్పుడు కొన్ని ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్‌లో ఒకటి స్టేట్ బోర్డ్ ఉంటుంది. రైట్. మనకిక్కడ ఎస్ఎస్‌సి అంటాము మనకు తెలంగాణలో. స సో, అట్లా స్టేట్ బోర్డ్ ఒకటుంది. అది కాకుండా మనకి ఒకటి సెంట్రల్ బోర్డ్ సీబీఎస్‌ఈ అంటాము. హ్మ్. సెంట్రల్ బోర్డ్ అవును. ఆఫ్ సెకండరీ సెంట్రల్ బోర్డ్ ఎడ్యుకేషన్ అని ఉంది. ఎడ్యుకేషన్. రైట్. ఇంకొకటి ఐసీఎస్‌ఈ అని ఉంది. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి. రైట్. అది కాకుండా ఇంకా మనకి ఐజీసీఎస్ ఐజీసీఎస్‌సి అంటాం. అది కేంబ్రిడ్జ్ దనమాట. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ అని కూడా షార్ట్‌గా అంటారు. అదొకటుంది. మళ్ళీ ఐబీ అని ఒకటుంది. ఇంటర్నేషనల్ బక్లరేట్ అని. అది ఎక్కువగా మన దగ్గర ఎక్కువగా అఫిలియేషన్స్ లేవు ఐబీకి. బట్ ఇప్పుడు అందరూ ట్రెండింగ్ అయితే మీరు చూసుకుంటే ఐజీసీఎస్‌సికి ఎక్కువ చాలా మటుకు ట్రెండింగ్ చేస్తున్నారు. దానికి వెళ్దామని చూస్తున్నారు చాలామంది. అట్లా ఓకే. అన్నమాట. ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితిలో స్కూల్ ఎడ్యుకేషన్ గురించి అసలు ఏ అప్లికేషన్‌లో చదువుకుంటే పిల్లలకు ఫ్యూచర్ ఉంటది? అసలు పేరెంట్స్‌కి ఏ అప్లికేషన్‌లో చదివిపిస్తే మా పిల్లలకు మంచిదేనా? ఫ్యూచర్ ఎలా ఉంటదని డౌట్స్ ఉంటాయి గదా! అవి మీరేమన్నా చెప్పగలుగుతారా? చూడండి, ఇప్పుడు ఏ అఫిలియేషన్ అయినా మంచిదేనండి. ఓకే. బట్ ఏందంటే అప్రోచ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. రైట్. అవును. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ నేను స్టేట్ బోర్డ్‌లో చదువుకున్నా. అవును. నేను గిట్లా సేమ్ అదే. హ్మ్. ఇప్పుడు నా పాప ఐసీఎస్‌ఈ బోర్డ్‌లో చదువుతుంది. రైట్. ఓకే. సో, అది టైమ్ టైమ్ చేంజ్‌తో పాటు మనకి అఫిలియేషన్స్ అనేది పెరుగుతుంది. అంతే. రైట్. కానీ ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. యెస్. హ్మ్. ఒక నేను చెప్పినట్టు అప్రోచ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. రైట్. స్టేట్ బోర్డ్ అంటే ఓన్లీ మెయిన్ ఫోకస్ దేశం హ్మ్. కన్నా ఎక్కువ మన హ్మ్. స్టేట్‌లో హిస్టరీ గానివ్వండి, లేకపోతే ఒక మన లోకల్ లాంగ్వేజ్‌వి బుక్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అవును. మనకి నాన్ డీటెయిల్స్ అవును. ఉంటాయి. అవుంటాయి. సో, కొంచెం బేసిక్‌గా ఫోకస్ అనేది ఒక స్టేట్ మీద ఫోకస్ ఎక్కువుంటుందనమాట. ఓకే. కానీ ఇప్పుడు మీరు సెంట్రల్ బోర్డ్ తీసుకున్నారు సీబీఎస్‌ఈ. హ్మ్. ఎట్లా అంటే అది కూడా అదొక స్ట్రక్చర్డ్ సిలబస్ ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని సిలబస్ స్ట్రక్చర్ చేసి స్ట్రక్చర్. పెట్టింది. దానిది ఎన్‌సీఈఆర్‌టీ కరిక్యులమ్ ఉంటుందనమాట దానికి. హ్మ్. మెయిన్ ఫోకస్ అనేది ఎగ్జామ్సే. ఎగ్జామ్స్. ఓకే. ఎగ్జామినేషన్స్ మీద ఫోకస్. రైట్. వేరే సైడ్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఫోకస్ ఉండదు. మెయిన్ ఫోకస్ అనేది ఎగ్జామ్స్ మీద హ్మ్. ఉంటుందనమాట. ఎగ్జామ్. అలా మీరు ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఐసీఎస్‌ఈ ఉంది. ఐసీఎస్‌ఈకి మీరు చూసుకుంటే ఇంకొంచెం బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ ఉంటుంది. హ్మ్. కొంచెం దాన్ని సైన్స్ మీద, ఆర్ట్స్ మీద, లాంగ్వేజెస్ మీద ఓకే. అన్నిటి మీద కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా చేపిస్తారనమాట. ఇది కూడా ఫోకస్ ఉంటుంది ఎగ్జామ్స్ మీద. బట్ కానీ ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందనమాట. ఓకే. ఇది కొంచెం డీపర్ అండర్‌స్టాండింగ్‌లో నేర్పిస్తారు. సీబీఎస్‌ఈయే అనొచ్చు. బట్ ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఒక ఓకే. హోలిస్టిక్ వేలో
అట్లాంటి అప్రోచ్ ఉంటుంది. రైట్. ఇప్పుడు మనము కేంబ్రిడ్జ్ అనుకున్నాము. కేంబ్రిడ్జ్ ఏందంటే అది ఇంకా టోటల్‌గా డిఫరెంట్. ఇప్పుడు అది కొంచెం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్నట్టు. ఓకే. రైట్. సో, దాంట్లో కొంచెం క్రియేటివిటీ బేస్డ్ కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ నేర్పించడం కానీ, అట్లాంటి దాంట్లో ఉంటుందనమాట. కొంచెం ఏంటంటే కొంచెం గ్లోబల్ అవేర్‌నెస్ ఉంటుంది. బికాజ్ ఇంటర్నేషనల్ సిలబస్ కాబట్టి, ఇంటర్నేషనల్ అఫిలియేషన్ కాబట్టి కొంచెం గ్లోబల్ అవేర్‌నెస్ ఎక్కువుంటుంది దాని మీద. గ్లోబల్ స్టైల్ ఆఫ్ స బేస్డ్ స్టడీస్ ఉంటాయి. కొంచెం హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ స్టడీస్ ఉంటుంది. ఓకే. ఇంకా ఇంకోటేందంటే నేను చెప్పినట్టు ఇప్పుడు కాన్సెప్ట్స్ అనేది కొంచెం డీప్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అట్లా అన్నమాట. సో, ఇప్పుడు మళ్ళీ మీరు ఐబీ తీసుకున్నారనుకోండి. ఐబీలో గూడా ఆల్‌మోస్ట్ ఇది మన కేంబ్రిడ్జ్ లాగానే ఉంటుంది. బట్ కొంచెం ఇంకొంచెం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. దాంట్లో సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక 6 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హ్మ్. ఇంకో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలా ఓకే. ఉంటుంది. కొంచెం ప్రాజెక్ట్స్ బేస్డ్ ఉంటుంది. సో, ఏ సిలబస్ తీసుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్నీ మన చైల్డ్‌ని ఆహ్, బెటర్‌గా స్కిల్స్. చేయడానికి, ఆ! అనలిటికల్‌గా బెటర్ చేయడానికే ఉంటుంది. బట్ అప్రోచెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయన్నమాట. అలాగా. ఓకే అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఓకే.